హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో ఈరోజైతే నేను స్టిచ్ చేసిన ఒక 3 లెహంగా అండ్ బ్లౌజెస్ దానికి నేను దుపట్టా కూడా కస్టమైజ్ చేసినాను అనమాట. సో అవన్నీ చూపిస్తాను నేను. అండ్ వీటి లింక్స్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ చేస్తా. సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఈ 3 కూడా నేను మీషోలో తీసుకున్నాయే. అండ్ ఒక్క డ్రెస్ కంప్లీట్ కావడానికి మనకి 2 శారీస్ కావాలి. సో నేను 1 ½ శారీ మొత్తం 1 ½ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్న శారీ మొత్తం లెహంగాకే యూజ్ చేసిన. అండ్ టాజిల్స్ చూస్తున్నారు కదా, నాకు ఇలాంటి కొంచెం మంచి మంచి టాజిల్స్ లెహంగాకి వేయడం పెద్ద పెద్దవి అంటే చాలా ఇష్టం. అండ్ శారీకి వచ్చిన లేస్ మొత్తం ఇట్లా కిందికి బార్డర్కి వేసేసి అండ్ మిగిలింది మొత్తం చున్నీకి వేసేసిన మనం దుపట్టాకి. సో చాలా చాలా ప్రెట్టి ఉంది అసలు డ్రెస్ అయితే. అసలు ఇది పోస్ట్ చేసిన నుంచి అసలు విపరీతంగా వస్తున్నాయి మెసేజెస్, మాకు కావాలి మాకు కావాలి అనేసి. సో ఎవరికైనా కావాలనుకుంటే ప్రీ ఆర్డర్స్ కోసం మెసేజ్ చేయండి నాకు ఇన్స్టాలో. కొంచెం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా కుట్టిస్తాను నేను. సో అర్జెంట్ అన్న వాళ్ళు మాత్రం కొంచెం కష్టం అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఏమో ఇట్లా లైట్ కలర్కి గ్రీన్ కలర్ ఇట్లా డార్క్లో వచ్చేసింది. అసలు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, మరీ అంత చీప్ లేదు అసలు, చాలా చాలా బాగుంది, కనిపిస్తుంది కదా. దాని మీద ఉన్న మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, అదంతా సీక్వెన్స్ అండ్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. అసలు చాలా చాలా బాగుంది. దానికి నేను ఇట్లా కట్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్కి పైన ఒక చిన్న పఫ్ ఇచ్చిన. ఫ్రంట్ ఏమో స్వీట్ హార్ట్ నెక్కి కొంచెం డీప్గా కొంచెం వేరేలాగా వస్తుంది అన్నమాట అది. అండ్ దుపట్టా అయితే చాలా చాలా బాగుంది నిజంగా. ఎందుకంటే మనం మొత్తం లైస్ వేసినాం కదా, ఆ శారీకి వచ్చిన లేస్ మొత్తం తీసేసి ఇట్లా దుపట్టాకేసి అండ్ టాజిల్స్ ఇచ్చిన సేమ్ మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తోటి ఇట్లా అన్నీ చిన్న చిన్న టాజిల్స్ ఇచ్చిన. అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుందంటే చాలా చాలా బాగుంది నిజంగా. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్టిచ్చింగ్ కోసం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా లేట్ అయినా సరే. అండ్ ఇంకొక కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అనమాట. దీనికి లైట్కి అన్ని లైట్స్కి డార్క్ కలర్ అట్లా వచ్చినాయి అనమాట. అసలు చాలా చాలా బాగుంది ఈ కలర్ కూడా. అండ్ దీనికి ఏంటంటే మనం కింద లైస్ యూజ్ చేయకుండా దీనికి మొత్తం క్యాన్ లేస్ యూజ్ చేసిన. సో శారీలో వచ్చింది తీసేసి దీనికి ఇట్లా కస్టమైజ్ చేయించుకుందన్నమాట. అసలు చాలా చాలా ఫ్లేర్గా అనిపిస్తుంది వాటికంటే. అది లైస్ యూజ్ చేసినాం కదా మనం, శారీ ఇది లేస్ శారీలో వచ్చిన లేసు. సో దీనికి అది తీసేసి మనం క్యాన్ లేస్ కూడా నేను మీషో నుండి తీసుకున్నదే, దాన్ని కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తా. సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి, అక్కడ ఉంటాయి. అండ్ దీనికి కూడా సేమ్ అట్లనే అనమాట. 2 శారీస్ తీసుకున్నాం. అండ్ 1 ½ కంటే ఎక్కువ శారీ మొత్తం లెహంగాకి యూజ్ చేసేసి బ్లౌజ్ పీసెస్ వచ్చినాయి కదా, దాంట్లో ఉన్న 2 బ్లౌజ్ పీసెస్. సో అందులో నుంచి ఒక్క బ్లౌజ్ పీస్ ఏమో ఇట్లా బ్లౌజ్ లాగా అంటే బాడీ పార్ట్కి యూజ్ చేసిన. అండ్ ఇంకో దాన్నేమో టాజిల్స్ అండ్ ఇట్లా ఫుల్ హ్యాండ్స్కి యూజ్ చేసిన అనమాట. ఎందుకంటే మనకి ఒకటే బ్లౌజ్ పీస్లో ఫుల్ హ్యాండ్స్ అంటే కొంచెం కష్టమే కదా. అండ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం హై నెక్ వస్తుంది, బోట్ నెక్ లాగా బ్యాక్ ఓపెన్ వస్తుంది దీనికి. అండ్ నేను ఫస్ట్ చూపించిన దానికి గ్రీన్ కలర్కి నేను డిటాచబుల్ పెప్లమ్ టాప్ కూడా చేసిన. అది అసలు చూపించలేదు, మిస్ అయింది. కాకపోతే నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తా, ఒకసారి చూడండి. అండ్ మీరు కూడా ఇట్లా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఇట్లా దీనికి దుపట్టా కూడా సేమ్ అట్లనే అన్నమాట. ఇప్పుడు నేను ముందు ఎట్లయితే చూపించినో సేమ్ అలాంటిదే మొత్తం శారీ లేస్ అంతా కూడా దుపట్టాకి అటాచ్ చేసి మళ్ళీ దీనికి కూడా ఇట్లా ఒక 2 సెంటీమీటర్స్ గ్యాప్లో ఇట్లా టాజిల్స్ ఇచ్చేసిన. అసలు చాలా చాలా బాగుంది. నేను 1 సైడే ఇచ్చిన టాజిల్స్. ఒకవేళ మీకు కావాలనుకుంటే 2 సైడ్స్ కూడా చేయించుకోవచ్చు, ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ ఉంటే. ఎందుకంటే నాకు బ్లౌజ్ పీసెస్లో ఇంకా మిగిలింది కాబట్టి అది నేను అట్లా టాజిల్స్ వేసేసిన. మనం దీన్ని హాఫ్ సారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అండ్ లెహంగాది కొంచెం మనం గేర్ ఎక్కువ రావాలంటే లెంత్ కూడా కొంచెం ఎక్కువనే పెట్టించుకోవాలి. సో అట్లుంది కాబట్టి మనం దాన్ని ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం నాకు కొంచెం హైట్ తక్కువైంది, ఎందుకంటే ఇది వేరే మా సిస్టర్ అయితే అన్నమాట ఇక్కడ ఇంటి దగ్గర. సో తనది కాబట్టి తను కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. సో అది నాకు కొంచెం చిన్నగా కనిపించింది, కాకపోతే పర్లేదు బాగుంది, సేమ్ వాటిలాగానే హైట్ తక్కువ ఉంది అంతే. అండ్ కింద కూడా సేమ్ దీనికి ఇట్లా లేస్ యూజ్ చేసిన, శారీలో వచ్చిన లేసే. 2 శారీస్ తీసేసి మొత్తం 1 సైడ్ కింద వేసేసి అండ్ మిగిలింది మొత్తం దుపట్టాకి వేసేసిన. అండ్ దీనికి ఏంటిదంటే లైట్ బ్లూ కలర్కి వైట్ కాంబినేషన్లో వచ్చింది బ్లౌజ్. దీనికి కూడా బ్లౌజ్ నెక్ సేమ్ ఫస్ట్ చూపించిన కదా గ్రీన్, సో అలాంటిదే. ఇట్లా మనకి స్వీట్ హార్ట్లోనే కొంచెం వేరే కర్వ్ వస్తుంది అన్నమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా స్కాలప్ బార్డర్ వేసి కుట్టిన. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా బ్యాక్ ఓపెన్ వస్తుంది, హై నెక్ ఉంటుంది బ్యాక్కి. అండ్ చాలా చాలా బాగుంది ఇది కూడా.
అండ్ దీనికి దుపట్టా కూడా సేమ్ అన్నమాట. మనం ముందు ఎట్లయితే ఉన్నాయో సేమ్ టు సేమ్ అట్లనే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అట్లనే ఇన్‌స్టాలో ఫాలో కూడా అవ్వండి. ఇన్‌స్టాలో కూడా నేను స్టైలింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా. అండ్ ఫుల్ వీడియో, లాంగ్ వీడియోస్ అన్నీ కూడా కటింగ్, స్టిచ్చింగ్ నేను ఇందులోనే పోస్ట్ చేస్తా యూట్యూబ్‌లో. సో, ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ అంతే వీడియో. బాయ్ బాయ్.